గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రష్మిక, విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్. ఈ సినిమా ఏకంగా 100 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ మొత్తం అదరింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. తర్వాత వీరిద్దరు కలిసి మరో సినిమాలో కనిపించలేదు. కానీ తెర బయట మాత్రం ఈ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు. ముంబై ఎయిర్పోర్ట్ లో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం, తర్వాత ఒకే మాల్దీవులో రష్మిక, విజయ్ వేరువేరుగా దర్శనం ఇవ్వడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే అభిప్రాయానికి ఎప్పుడో వచ్చేశారు. ఇక ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదు అని విజయ్ దేవరకొండ, రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు వేరువేరుగా ఒకే ఇంట్లో ఉన్న ఫొటోస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ ఫోటో దిగిన బ్యాక్గ్రౌండ్ లోనే రష్మిక కూడా ఫోటో దిగింది. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పిట్ట కూడా రెండు సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్టుగా నిర్ధారించుకున్నారు. ఈ మధ్య ఈ జంట ఒకే చోట దర్శనమిచ్చారు. రష్మిక, విజయ్ ఒక రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించారు. తాజాగా వీరిద్దరూ మరోసారి కలిసి దర్శనమిచ్చారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఒకే కారులో వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు. ఎయిర్పోర్ట్ లో వీరిద్దరూ ఒకే కారులో కనిపించారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా మాస్క్ వేసుకుని కారెక్కారు. తర్వాత క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటికే ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలకి గట్టిగా పని చెప్పడంతో వీరి అద్భుత దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తోంది. మరి దీనిపై ఈ హాట్ పేర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.